సార్ ఎక్కడో ఆస్ట్రేలియాలో హాయిగా ప్రశాంతంగా ఐటీ జాబ్ చేసుకుంటారు. మీరు మీ మిసెస్ డాక్టర్ కదా? లేదు, ఐటీ జాబ్ కాదు. వి బోత్ ఆర్ ఫ్రమ్ ద మెడికల్ ఫీల్డ్. మేమిద్దరం ఆప్టోమెట్రిస్ట్ యాక్చువల్లీ, ఐ స్పెషలిస్ట్ మేము. నేను సిడ్నీలో పిహెచ్డి చేస్తుండే రీసెర్చర్. ఐ వాజ్ అ రీసెర్చర్ అండ్ లైఫ్ సైంటిస్ట్ దేర్. అకాడమిక్ ఫీల్డ్ లో అసోసియేట్ లెక్చరర్ నేను. మై వైఫ్ ఇస్ అ విజన్ థెరపిస్ట్. షీ వర్క్స్ విత్ ఆటిజం కిడ్స్, ఇట్లా స్పెషల్ నీడ్స్ ఉన్న పిల్లలకి కొంతమంది విజువల్ స్కిల్స్ ఉండవు, వాళ్ళకి విజువల్ స్కిల్స్ కి ట్రైనింగ్ ఇస్తా ఉంటారు. సో దట్ ఈస్ దేర్ జాబ్, దట్ ఈస్ హర్ జాబ్. సో యా, సెటిల్ డౌన్, వెల్ సెటిల్డ్. సార్ ఏంటి సార్ సినిమా ఎట్లా డిస్టర్బ్ చేస్తుంది మీ మైండ్? హాయిగా వెల్ సెటిల్ సిడ్నీలో. డిస్టర్బ్ అని ఏం లేదు యాక్చువల్లీ, ఇట్ వాజ్ అ వెరీ ప్లెజెంట్ యాక్సిడెంట్ అని చెప్పాలి. షార్ట్ ఫిల్మ్ చేసినట్టున్నారు కదా? షార్ట్ ఫిల్మ్స్ కూడా నాకు ఆఫర్ వచ్చిన తర్వాత నన్ను నేను చెక్ చేసుకోవడానికి చేసుకున్నా షార్ట్ ఫిల్మ్స్. ఫండ్ రైజ్ చేసి ఫండ్ రైజింగ్ అంతా చేసా. ఫండ్ రైజింగ్ అంటే బయట వాళ్ళు కాదు, నా ఫ్రెండ్సే. యాక్చువల్లీ ఏంటంటే బిగినింగ్ రైటింగ్ అన్నది చిన్న హాబీ నాకు. బాగా థీసిస్ రైటింగ్, ఇలా పిహెచ్డీలో ఉన్నప్పుడు హెవీ స్ట్రెస్ జాబ్ అది. దాంట్లో కొద్దిగా మైండ్ ఫ్రీ అవ్వాలంటే ఏదో ఒకటి చేయాలి అంటే ఇంట్లో కూర్చొని కథలు రాసుకునేవాడిని. నాకు అది ఇష్టం, సినిమాలు అంటే ఇష్టం, మూవీ బఫ్ కాబట్టి. కొన్ని స్క్రీన్ ప్లే బుక్స్, కొన్ని సెమినార్స్ ఇలాంటివన్నీ అటెండ్ చేసి రైటింగ్ నేర్చుకున్నా. దాంట్లో వన్ ఆఫ్ ద స్క్రిప్ట్స్ నాకు నా ఫ్రెండ్స్ అందరినీ ఇట్లా ఇంటికి సిట్టింగ్ పిలుస్తాను, బిర్యానీ పెట్టుకొని ఇలా కథలు చెప్తా ఉంటాం. ఓకే, అక్కడ లైఫ్ అలానే ఉంటుంది. ఫ్రైడే ఈవినింగ్ అయితే హ్యాపీగా ఒక 20 మంది కలుస్తాం, కలిసి మంచిగా చిల్ అవుతాం కదా. దాంట్లో నాకు సెలెక్ట్ గ్రూప్ ఆఫ్ 10 మంది మూవీ బఫ్స్ ఉంటే వాళ్ళకి కథ చెప్తా. అది బాగుందంటే మా సూపర్ ఉంది అంటారు, లేకపోతే మా చాలా రతకూరు ఉంది అంటారు. దిస్ వాజ్ మై వరల్డ్ అవుట్ దేర్. అందులో ఒక కథ అట్లా సంవత్సరాల తరబడి, ఆల్మోస్ట్ ఒక 5-6 years ఇదే పని నాకు. దాంట్లో ఒక కథ చెప్పినప్పుడు చాలా బాగుండి, రే చాలా బాగుంది, ఇదే సినిమా కథలాగా ఉందిరా ఇది అన్నారు. నాకు కూడా ఎందుకో చిన్న ఆశ కలిగింది, నాకు ఇది వెళ్ళి ఎవరికైనా ఇచ్చేసి ఇది సినిమా అయిపోతే నా పేరు రిటర్న్ బై శైలేష్ కొలను ఒక్క ఫ్రేమ్లో పడితే నాకు చాలా రాబాయి ఇంకా నాకు అనుకొని, నేను ఎవరికి చెప్పాలంటే నానికి చెప్పాలని డిసైడ్ అయ్యి. బికాస్ నేను అది రాసేటప్పుడు నేను నానిని ఇమాజిన్ చేసుకుని రాశాను, నాని బ్రోని ఇమాజిన్ చేసుకుని రాశాను. బికాస్ అప్పుడే నేను కృష్ణగాడి వీరప్రేమ గారు అంతా చూసి నాని అంటే చాలా ఇష్టం అప్పుడు. సో ఇప్పుడు కూడా ఆబ్వియస్లీ, బట్ నీడ్లెస్ టు సే ఆయన్ని ఇమాజిన్ చేసుకుని రాశా కాబట్టి ఆయన చేతిలో ఇచ్చేద్దాం కదా అని వచ్చా. ఏదో అక్కడ ఇక్కడ పడి మొత్తానికి ఒక 5 నిమిషాల అపాయింట్మెంట్ దొరికింది. 5 నిమిషాల అపాయింట్మెంట్ 3 గంటల అపాయింట్మెంట్ అయింది. ఆయన మొత్తం కథ విన్న తర్వాత, సరే అయితే నువ్వు డైరెక్ట్ చెయ్యి, నేను ప్రొడ్యూస్ చేస్తాను. అదేంటి బ్రో, నేను డైరెక్షన్కి రాలే, నేను కథ ఇచ్చి వెళ్ళిపోదాం అంటే, అదేంటి నువ్వు యాక్టింగ్ అంతా చేసి చూపిస్తున్నావు, నువ్వు ఎడిటింగ్ చెప్తున్నావు, అన్ని చెప్తున్నావు, మరి రైటర్ కాదు ఇది, నేను డైరెక్షన్ స్కిల్స్ ఉన్నాయి నీలో అంట. సెట్కి కూడా వెళ్ళలేదు నేను ఎప్పుడు అంటే, నో అని హీ ఎక్స్ప్లెయిన్ టు మీ. ఒక డైరెక్టర్కి ఉండాల్సిన బిగ్గెస్ట్ క్వాలిటీ ఏంటంటే ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి. ఎదురు టెక్నీషియన్కి నువ్వు చెప్పాలి నీ మూడ్ ఏంటి, నీ విజువల్ మూడ్ ఏంటి, నీ ఆర్టిస్ట్ పర్ఫార్మెన్స్ అన్నీ ఉంది నీలో. 50% జాబ్ అక్కడే డన్, సెట్కి వెళ్ళి నువ్వే నేర్చుకుంటావు అన్నీ అని అన్నారు. బట్ నాకు ధైర్యం లేక, నేను లేదు బ్రో, నేను జాబ్ చేస్తున్నా అక్కడ, నాకు మీ డబ్బుల మీద నేను రిస్క్ తీసుకోలేను, ఒక 1 year 1.5 year మళ్ళీ నేను టచ్ చేయలే నానిని. బట్ కాన్స్టెంట్గా వాట్సాప్ మెసేజెస్లో టచ్లో ఉంటుండేవాళ్ళం. ఏమన్నా ఐడియా వస్తే నానికి చెప్పేవాడిని, హీ యూస్ టు టెల్ మీ బాగుందని. ఇట్లా జర్నీలో ఒకనొక టైంలో హిట్ లైన్ పంపించా, నువ్వు బయలుదేరి రా నువ్వు అన్నారు. వచ్చి కలిస్తే నన్ను మేకింగ్ దిస్ ఫిలిం, నువ్వు డైరెక్షన్ చేస్తున్నావు అన్నారు. అంటే దాని తర్వాత మా డాడీకి చెప్పడం జరిగింది, మా వైఫ్కి చెప్పడం జరిగి, దాని తర్వాత ఒక 6 months sabbatical తీసుకొని అక్కడ వచ్చి ఇక్కడ సినిమా స్టార్ట్ అవగానే అక్కడ రిజైన్ చేస్తాను జాబ్. సూపర్ సార్. నాకు తెలిసి రాణి గారి వల్ల మీరు డైరెక్టర్ అయ్యారు. 100% అన్డౌటెడ్లీ. నేను చెప్తుంటా, ఐఎమ్ ఫిల్మ్ మేకర్ బై యాక్సిడెంట్, ఐ నెవర్ ఆస్క్డ్ ఫర్ ఆల్ దిస్.